వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి సిబిఐ విచారణ కోర్టు తీర్పుల మీద నిన్న సునీత గారు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు, దాని చుట్టూ ఉన్న నిజ నిజాలేంటి అనేది ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక ప్రశ్నలను జనం ముందు ఉంచిన వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరో కీలక విషయాన్ని కూడా జనం ముందుకు తీసుకొచ్చారు. అదేంటి, మొదట సిబిఐ విచారణ, సుధా అనే ఒక అధికారిని విచారణ చేసేంతవరకు కూడా సవ్యంగానే సాగుతూ వచ్చింది. ఎప్పుడైతే సిబిఐ డైరెక్టర్గా 2021లో సుబోధ్ కుమార్ జైస్వాల్ నియామకం జరిగిందో అప్పటి నుంచి ఇది ఒక పొలిటికల్ కోణంలోకి వచ్చేసింది. ఆ సిబిఐ వాళ్ళ ప్రియారిటీస్ మారిపోయాయి. అప్పుడు దీనికి సుధా అనే అధికారిని వెళ్ళి రామ్ సింగ్ వచ్చారు. అయితే ఆ సిబిఐ డైరెక్టర్గా సుబోధ్ కుమార్ జైస్వాల్ నియామకం కావడం వెనక మన తెలుగు రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక కీలక వ్యక్తి ఢిల్లీలో ఒక పెద్ద కీలకమైన పదవిలో ఉన్నారు. అప్పుడు కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. ఆయన ఆశీస్సులతోనే సిబిఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ నియామకం జరిగింది. ఆ తర్వాత ఆ డైరెక్టరు ఇటు చంద్రబాబు నాయుడు గారు, సునీత గారు ముగ్గురు కుమ్మక్కాయ్ రాజకీయంగా దీన్ని ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరి మీదకి ఎట్లా మళ్ళించాలి, ఎవరిని పక్కన పెట్టాలి అనేది ఆ విధమైనటువంటి ప్రణాళిక వాళ్ళు రచించుకున్నారు అని చాలా చాలా కీలక పాయింట్ ఆయన మరోసారి ఈరోజు లేవనెత్తారు. మరి ఆ తెలుగు రాష్ట్రానికి, ఏపీకి సంబంధించిన ఒక కీలక వ్యక్తి ఎవరు, ఢిల్లీలో అప్పుడు అతి పెద్ద రాజ్యాంగబద్ధమైన బాధ్యతలో ఉన్న వ్యక్తి ఎవరు అన్నది ఎవరో ఏమీ తట్టడం లేదు. కానీ జనరల్గా సిబిఐ డైరెక్టర్ నియామకం ఎట్లా జరుగుతుంది, ప్రధాని గారు ఉంటారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, లోక్సభలో ప్రతిపక్ష నేత ముగ్గురు ఉంటారు. ఈవెన్ సుబోధ్ కుమార్ జైస్వాల్ నియామకం జరిగినప్పుడు అప్పుడు ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండ్ అప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు కాంగ్రెస్ నుంచి. అయితే సుబోధ్ కుమార్ జైస్వాల్ నియామకం మీద ఆ ప్రతిపక్ష నేత అబ్జెక్ట్ చేశారు. డీసెంట్ నోట్ కూడా రాశారు. ఆయన అభ్యంతరాలు ఆయన అబ్జెక్ట్ చేశారు. సో మరి ముగ్గురులో ఇద్దరు ఓకే చదివితే సరిపోతుంది కాబట్టి ఆయన అబ్జెక్షన్స్ పట్టించుకోలేదు. ఇది మామూలుగా నియామకం జరిగే వే. మరి తెలుగుకు సంబంధించి తెలుగు వ్యక్తి పెద్ద పొజిషన్లో ఉన్నారట. ఆయన ఆశీస్సులతో సిబిఐ డైరెక్టర్గా సుబోధ్ కుమార్ జైస్వాల్ వచ్చారట. ఆ తర్వాత రామ్ సింగ్ ఈ కేసును టేకప్ చేసి మొత్తం వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేశారు అని చెబుతూ ఇంకో పాయింట్ చెప్పారు. వివేకానంద రెడ్డి గారిని మరణ వార్త విని చాలామంది ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మరణ వార్త విని గేట్లు వేసి ఉన్నాయి, వాళ్ళేమో గేట్లో తన్నుకుంటూ వస్తున్నారు, దొబ్బుతున్నారు, వచ్చేస్తూ ఉన్నారు. అట్లా మొత్తం మీద గేట్లు దొబ్బుకుంటూ వచ్చేసారు. వాళ్ళల్లో కొందరిని ఒకరో ఇద్దరు ముందు ఉండే ఒక వ్యక్తినట సిబిఐ విచారణకు వెలిసింది. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎట్లా తెలిసింది మీకు ఏంటి అని చెప్పి అడిగారట. ఆ వ్యక్తి దగ్గరికి తర్వాత సునీత గారు వాళ్ళ భర్త గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళారట. మొదటిసారి వెళ్ళినప్పుడు నిన్ను సిబిఐ వాళ్ళు పిలుస్తారు, గుండెపోటు అని అవినాష్ రెడ్డి నాకు చెప్పమన్నాడు అని చెప్పి నువ్వు చెప్పాలి అని చెప్పి ఆ వ్యక్తికి చెబితే, అవినాష్ రెడ్డి గారు నాకు చెప్పలేదు కదండి మేడం, నేను ఎట్లా చెప్పాలి అని చెప్పి అన్నారు. లేదు నువ్వు చెప్పాలి, నీకు మళ్ళీ టైం ఇస్తూ ఉన్నావు, వారం రోజులు నిర్ణయం తీసుకో అని చెప్పారు. మళ్ళీ వీళ్ళు రెండోసారి కలిశారు. ఆయన అట్లా నేను ఎట్లా చెబుతా అన్నారు. సో ఆయన్ని వీళ్ళు పదే ప్రెజర్ చేశారు. అయినా కూడా ఆ వ్యక్తి చెప్పలేదు. ఆ వ్యక్తిని అవినాష్ రెడ్డి గుండెపోటు నీకు చెప్పినట్లు నువ్వు చెప్పాలి అని చెప్పి ఎందుకు ప్రెజర్ చేశారు అని చెప్పి కూడా అవినాష్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి పాయింట్ను కూడా లేవనెత్తారు. వెరసి మొత్తం మీద అవినాష్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ ఏంటి, సిబిఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ ఒక రాజ్యాంగబద్ధమైన పెద్ద బాధ్యతలో ఉన్న వ్యక్తి ఆశీస్సులతో నియామకం జరిగింది. ఆయన, చంద్రబాబు గారు, సునీత గారు ముగ్గురు కుమ్మక్కై దీన్ని పూర్తిగా రాజకీయంగా ఎవరిని బద్నాం చేయాలో కుట్రలు రచించుకుంటూ వచ్చారు. దీని వెనక ఎవరి ప్రయోజనాలు ఏమున్నాయో తెలియదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, వాళ్ళ ఎంపీ ఏకంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. అండ్ ఇప్పటికిప్పుడు ఇది
రాజకీయ బురద జల్లడం నుంచి పక్కకు తప్పుకోకూడదు అని దీన్ని ఇంక 29 ఎన్నికల వరకు బురద జల్లాలి అని చెప్పి సునీతంగా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా నిజాలు ఏంటి అనేది జనం ముందుకు వచ్చేసాయి అని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి గారు అయితే ఈరోజు మీడియా సమావేశంలో కామెంట్స్ చేశారు.